మేడారం మహాజాతర సందడిగా సాగుతోంది. జాతరలో గిరిజన స్టాల్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. విప్ప పువ్వు లడ్డూతో పాటు ఆదివాసీలు తయారు చేసినటువంటి సబ్బులు, బిస్కెట్లు, ఆర్ట్ గ్యాలరీ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. మేడారం చరిత్ర తెలిసే విధంగా పోరు వీరులను గుర్తిస్తూ కళ్లకు జీవం పోస్తున్నారు ఆదివాసీ యువకులు. జాతరలో ఆకట్టుకుంటున్న ఆ వెరైటీలపై మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్త? నువ్వు డాక్టర్ అవుతావనుకుంటే బాస్కెట్ బాల్ గోలేంట్రా? రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. మేడారం మహాజాతరలో ఆదివాసీల స్టాల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆదివాసీలు తయారు చేసిన ఆహార పదార్థాలతో పాటు వాళ్ళు వేసిన పెయింటింగ్స్, చరిత్ర ఉట్టిపడే విధంగా వేసిన పెయింట్స్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో పాటు వాళ్ళు తయారు చేసిన హ్యాండ్మేడ్ సంబంధించిన వస్తువులు సైతం ముఖ్యంగా వారిని ఆకట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే ఉట్నూరు ఐటీడీఏకి సంబంధించి భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం సంబంధించిన ఇప్పపు లడ్డు తయారీ చేసిన ఆ లడ్డూలు ఇక్కడ స్టాల్స్ రూపంలో పెట్టడం జరిగింది. దీంతో పాటు భద్రకాళి మిల్లెట్స్ మ్యాగీకి సంబంధించిన తయారీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్ సైతం ఇక్కడ పెట్టారు. దీంతో పాటు ముఖ్యంగా చూసుకుంటే ఆదివాసీలు గోండుల చరిత్ర తెలిసే విధంగా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా తయారు చేసిన ఆర్ట్ గ్యాలరీ సైతం ఆకట్టుకుంటుంది. ఆదివాసీ కోయ ఆర్ట్ సొసైటీకి సంబంధించి గ్యాలరీ సైతం ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ రకాల ఆర్ట్స్ తీసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి వివరించేందుకు ఆదివాసీ సంబంధించిన కళాకారులు ఉన్నారు, వారితో ఆర్టిస్టులు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. ఏంటండి ఇది పగడిద్దరాజు అన్నట్టు. ఇది పగడిద్దరాజు జెండా. ఈ జెండాని కూడా మేము ఏంటంటే పడిగ రూపంలో మొత్తం తీస్తాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ రెండు పక్షులను తీసుకున్నట్టయితే రెండు పిట్టలు అన్నట్టు అవి మధ్యలో పట్టినాయి. అంటే ఇప్పుడు ఇక్కడ జంతువులు ఉన్నాయి, ప్రతిదీ కూడా ఒక్కొక్క గొట్టు అన్నట్టు. ఒక్కొక్క గొట్టు వాళ్ళు ఈ కలర్లో ఉన్న, ఇప్పుడు గ్రీన్ కలర్ అనుకున్నాయి, ఇది ఒక గొట్టు, మూడో గొట్టు, నాలుగో గొట్టు, ఐదో గొట్టు, ఒక గొట్టుగా తీసుకున్నప్పుడు ఈ గొట్టు కలర్లో ఉన్న కొన్ని జంతువులు ఉంటాయి, వాటికి సంబంధించిన జంతువులు. ఆ జంతువులను తినకపోవడం వల్ల, మిగతా వల్ల ఆ జంతువులు తినకపోవడం వల్ల జంతు సామ్రాజ్యాన్ని కూడా అందరితో అంతరించిపోతాయి కదా జంతువులన్నీ కూడా. ఏదో ఒకటి ఒక తెగ వాళ్ళు, ఒక గొట్టు వాళ్ళు దాన్ని జంతువు దాన్ని దైవంగా భావించి దాన్ని రక్షిస్తూ అంటారు అన్నట్టు. అలానే మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక జంతువుని తమ దైవంగా భావించి తిననప్పుడు జంతు సామ్రాజ్యం మిగిలిపోతుంది కదా. వన్యప్రాణి సంరక్షణని కాపాడతారు అన్నట్టు. పక్షుల మీద, జంతువుల మీద ప్రేమ, అడవి రక్షణ వీళ్ళ బాధ్యత. రక్షణ వీళ్ళ బాధ్యతగా తీసుకుంటారు ఆదివాసులు అందరూ కూడా నన్ను తినకుండా. ఈ ఆర్ట్లో ఎన్ని రోజులు పడుతుంది ఒక్కొక్క ఆర్ట్? ఈ ఆర్ట్కి వచ్చేసి ఒక గంట పడుతుంది సార్. ఒక పెయింటింగ్ వేయడానికి 1 hour పడుతుంది సార్. ఇది కూడా ఆర్టిస్టిక్ స్కిమాటిక్ ఆర్టిక్ అంటారు. ఇది కోయ ట్రైబల్ ఆర్టిస్టులు కోయ ట్రైబల్ పెయింటింగ్ లో మాత్రమే తీసుకుంటారు. ఇది భూమి కలర్, మట్టి కలర్ ఎందుకు తీసుకున్నారంటే గోడలన్నీ కూడా ఈ ఆదివాసులు అందరూ కూడా మట్టి గోడలతో, ఎర్ర గోడలతో చేస్తారు సార్. వాటికి లైమ్ స్టోన్ అనే శుద్ధ రాయితోని ముగ్గులేయడం కానీ, ప్రతిదీ కూడా లైమ్ స్టోన్ తోని తెల్ల ముగ్గు కానీ, ఎర్ర మట్టితోని తెల్ల ముగ్గులు వేస్తారు. ఆ తెల్ల ముగ్గులు వేసి పండుగలు సాంప్రదాయాలు, కల్చర్ అన్ని కూడా మమేకమై ఉంటాయి కాబట్టి ఓన్లీ రెడ్ కలర్, తెల్ల కలర్ మాత్రం ఇది తీసుకొని స్కిమాటిక్ కుమరం భీమ్ సార్. తెలంగాణ మన ఆదివాసీ పోరాట యోధుడు. ఈయనని ఏంటంటే మేము మా యొక్క ట్రైబల్ ఆర్ట్లో ప్రత్యేకంగా కోయ ఆర్ట్ అనేది తెలంగాణలో మరి చూసినట్టయితే ఇది ఇప్పుడు వేసే పెయింటింగ్ అనేది మరి స్కిమాటిక్ డ్రాయింగ్లో వేయడం జరుగుతుంది. అంటే మా దగ్గర మట్టిని తీసుకొచ్చి మట్టిని మరి ఇంట్లో పూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మేడారంలో చూసినట్టయితే ముందు మరి గుడిమెలిగే పండుగ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే అడవికి వెళ్ళి పుట్టమ్మను తెచ్చి ఆ గుడిని పూయడం జరుగుతుంది. పూసిన తర్వాత ముగ్గులు వేయడం జరుగుతుంది. ఆ మట్టి కూడా మనకు ఇక్కడ చూసిన కలరు బ్రౌన్ కలర్లో, మరి రెడ్ ఇండియన్ కలర్లో ఉండడం జరుగుతుంది. మరి దాన్నే తీసుకొని మేము ఇక్కడ మరి గీతల రూపంలో మా యొక్క సంస్కృతి సంప్రదాయాలను కూడా బొమ్మల రూపంలో వేయడం జరుగుతుంది. ఎన్ని రకాల బొమ్మలు, ఏమేమి? ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మీరు అడవిలో నార తీయడం జరుగుతుంది. నార ద్వారా మరి ఎద్దులకి కన్నెలు తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచాలు అల్లుకోవడానికి కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఒకప్పుడు మరి నైలాన్ తాళ్ళు లేని క్రమంలో కూడా
అడవిపైన ఆధారపడి మరి ఆ యొక్క తాళ్లను తయారు చేసుకునేవారు సార్. వచ్చిన భక్తులందరూ ఈ గ్యాలరీని సందర్శించి వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రముఖులకు సైతం వీటిని బహుకరించిన పరిస్థితి ఉందని అయితే ఇక్కడ కళాకారులు అయితే చెప్తున్నారు.